సీఎం రేవంత్ రెడ్డి హస్తిన వెళ్లారు. రేపు ఏఐసీసీ చీఫ్ ఖర్గేను పరామర్శించి పార్టీ హైకమాండ్తో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని పరిణామాలను పెద్దలకు వివరించనున్నట్లు తెలుస్తోంది. ఫ్యామిలీ డిజిటల్ కార్డ్స్ పై మరోసారి రివ్యూ చేశారు. దసరాలోపు డిఎస్సీ ఫైనల్ నియామకాలు పూర్తి చేస్తామన్నారు. ఇక ఫీజుల నియంత్రణపై త్వరలోనే కమిటీ వేస్తామన్నారు సీఎం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీ వెళ్లారు. జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ప్రచారంలో అస్వస్థతకు గురైన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను రేపు పరామర్శించనున్నారు. ఆ తర్వాత హైకమాండ్ పెద్దలతోనూ సీఎం రేవంత్ భేటీ అయ్యే అవకాశం ఉంది. హైడ్రా, మూసీ ప్రక్షాళన తదితర అంశాలపై ప్రతిపక్షాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ఉన్న కారణాలను రేవంత్ అధిష్టానానికి వివరించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు తాజా రాజకీయాలు, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై రేవంత్ రెడ్డి వివరించనున్నట్లు తెలుస్తోంది. ఫ్యామిలీ డిజిటల్ కార్డుల జారీకి 119 నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయిలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టనున్న సర్వే సమర్థంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. ఫ్యామిలీ డిజిటల్ కార్డులపై సీఎం రేవంత్ రెడ్డి సెక్రటేరియట్లో సమీక్ష చేశారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డుల పైలట్ ప్రాజెక్ట్ సేకరించే వివరాలను అధికారులు సీఎంకు వివరించారు. కుటుంబ సభ్యులంతా ఒప్పుకుంటేనే ఫ్యామిలీ ఫోటో తీయాలని, అదో ఆప్షన్గా ఉండాలని, కుటుంబం పర్మిషన్ లేకుంటే ఫోటో తీసుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు రేవంత్. దసరాలోపు డిఎస్సీ ఫైనల్ నియామకాలు పూర్తి చేస్తామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అక్టోబర్ 9న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు అందిస్తామన్నారు. గత ప్రభుత్వం 10 ఏళ్లలో ఒకే ఒకసారి డిఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిందన్నారు. 10 ఏళ్లలో కేవలం 7,857 పోస్టులను మాత్రమే భర్తీ చేసిందని చెప్పారు. సెక్రటేరియట్లో డిఎస్సీ రిజల్ట్స్ విడుదల చేశారు సీఎం. తాము అధికారంలోకి రాగానే ఉపాధ్యాయ నియామకాల ప్రక్రియ మొదలు పెట్టామని చెప్పారు సీఎం రేవంత్. వారిచ్చిన డిఎస్సి నోటిఫికేషన్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఒకే ఒక్కసారి, అందులో వారు నియమించింది 7,857 మంది టీచర్లను మాత్రమే. విద్య మీద రాష్ట్ర ప్రభుత్వం పెడుతున్న పెట్టుబడి ఖర్చు కాదు, ఇదొక పెట్టుబడి భవిష్యత్తు నిర్మాణానికి ప్రయోజనకారిగా మారుతుంది. తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో తెలంగాణ ప్రజల్ని భాగస్వాములు చేయాలన్న ఆలోచనతోటి రాష్ట్రంలో త్వరలోనే గ్రూప్ 1 ఫలితాలను ప్రకటిస్తామని చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. టీజీపీఎస్సీని ప్రక్షాళన చేస్తామని, త్వరలోనే గ్రూప్ 1 రిజల్ట్స్ ఇస్తామన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో వారిని కూడా భాగస్వామ్యం చేస్తామని తెలిపారు సీఎం. గత ప్రభుత్వం గ్రూప్ 1, 2, 3 పోస్టులను అంగడి సరుకుల్లా మార్చిందని విమర్శించారు ముఖ్యమంత్రి. తొందరలోనే గ్రూప్ 1 ఫలితాలను కూడా ప్రకటించి వందలాది మంది తెలంగాణ పట్టభద్రులను గ్రూప్ 1 అధికారులుగా నియమించడం ద్వారా తెలంగాణ పునర్నిర్మాణంలో వాళ్ళను కూడా భాగస్వాములు చేయాలనుకుంటున్నాము. మొదటి సంవత్సరంలోనే 60 నుంచి 65 వేల ఉద్యోగ నియామకాలకు ప్రణాళిక సిద్ధం చేసి రెవెన్యూ శాఖ కావచ్చు, ఇతర ప్రభుత్వంలో ఉండే కీలకమైన ప్రతి శాఖలో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తూ నిరుద్యోగ సమస్యను పరిష్కరించి రాష్ట్రంలో ప్రైవేటు కార్పొరేట్ స్కూళ్లలో ఫీజుల విధానంపై త్వరలో కమిటీ వేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఫీజుల దోపిడీపై మీడియానే అవేర్నెస్ కల్పించాలని కోరారు. అయితే ఇన్స్టిట్యూషన్స్ ఇట్లా దోపిడీ చేస్తున్నాయని అంటున్నారో ఆ టీవీలలో అన్ని అవే ప్రకటనలు ఉంటున్నాయి. తెరవంగానే 1వ ర్యాంకు, 2వ ర్యాంకు, 3వ ర్యాంకు, 4వ ర్యాంకు ఊదర కొట్టి మీరు పేదోళ్ళు అందరినీ కూడా ఉన్న ఆస్తి అంతా అమ్మి తీసుకుపోయి వాళ్ళకి ఫీజులు కట్టేటట్టు చేస్తున్నారు. కాబట్టి మీడియా కూడా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద దీంట్లో కొంచెం నియంత్రణ పాటించి ఎక్కడెక్కడ ఈ ఫీజు నియంత్రణకి ఒక కమిటీ వేసేది ఉన్నది, దాని మీద కూడా డెఫినెట్గా చర్యలు తీసుకుంటారు. ఢిల్లీలో ఉన్న రేవంత్ రెడ్డి బిజీగా పర్యటించనున్నారు. ఖర్గే పరామర్శ తర్వాత హైకమాండ్తో కీలక సమావేశం అవుతారని తెలుస్తోంది.